రోడ్డు మధ్యలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ట్రక్ ఆగకపోతే అప్పుడు? ఒకవేళ ఆగకపోతే నేను ముందు నుంచి గుద్దే చాపేవాడిని, కానీ తప్పకుండా ఆపేసేవాడిని. మీరు హీరో కానీ సూపర్ హీరో కాదు, ఏదో ఒకటి చేసి ఆపడానికి. అయినా పనిగెత్తమంటే తెగ రొప్పుతూ ఉంటావు, కానీ లోడ లోడ వాగటానికి నీకు ఎనర్జీ బాగా ఉంటుంది కదా. చూడండి, నేను వాడాల్సింది నోరు కాదు, చేతులు. ముందు కట్లు ఇప్పు. అయినా నోరు వాడటమే వచ్చు బాగా. నా కట్లు ఇప్పుడు నా కట్లు విప్పండి. పిచ్చెక్కించేశారు మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారా? అయినా చెవుల్లో మడ్డాయిలు గాని పోసుకున్నారా ఏంట్రా మీరు? అంతసేపటి నుంచి పిలుస్తుంటే మీకు వినిపించట్లేదా? ఎక్కడ చచ్చారా మీరు? అది మేము ఏంట్రా మేకవా నువ్వు? మేమే అంటున్నావు. వాళ్ళిద్దరు ఎక్కడ? ఇవాళ నేను వాళ్ళిద్దరిని నా చేతులతో చంపేస్తాను. నాకు వాళ్ళు పిచ్చెక్కించేశారు. రై, మిమ్మల్ని అడిగేది వాళ్ళిద్దరు ఎక్కడ? బాసు, వాళ్ళు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఏమయ్యారో తెలీదు. వాళ్ళని బాగా కట్టేసి ఉంచాం, కాపలా కూడా పెట్టాం, కానీ వాళ్ళు ఎలా పారిపోయారో తెలియదు బాస్. ఏమన్నారు మీరు? పారిపోయారు? ఎక్కడి నుంచి పారిపోయారు? ఎక్కడుంచారు మీరు? ఇక్కడే బాస్. ఒరే పనికి మాలిన వెదవల్లారా, ఎదవల్లారా, సన్నాసులారా, ఎందుకైనా నేను మిమ్మల్ని పోషిస్తుంది? ఎంతవరకు వాళ్ళిద్దరిని పారిపోనిస్తారు? వెర్రి వెదవల్లారా, మీరు నా మనుషులా వాడి మనుషులా అర్థం కావడం లేదు నాకు. ఓ పని చేయండి, మీకేమో నేను గాజులు ఇంకా ఇంకా గజ్జలు తెచ్చిస్తాను. అలాగే నేను దండ వేసుకుని కూర్చుంటాను. నా ముందు మీరంతా భజన చేయండి ఎదవలారా. మిమ్మల్ని లైన్లో నిలబెట్టి అందరినీ లైన్లో కాల్చి పారేయాలనిపిస్తోంది. ఇంకా నా ముఖం చూస్తారంటే వెళ్ళి వెతకండి. వెళ్ళండి 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 సన్నాసులారా. ఒక పక్క వీళ్ళు పిచ్చెక్కిస్తున్నారు, ఒక పక్క వాళ్ళిద్దరు. అభి, ప్రజ్ఞ, ఈసారి మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. దొరకని చంపేస్తారు. నేను చెప్పాను కదా మీకు, ఉరుకులు పరుగులు పెట్టద్దని. మీకు ఆయాసం వస్తుందని చెప్పానా లేదా? ఇదిగో బాబు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్కయ్య వెళ్ళే ప్రతి చోట్లోనూ వెతికాం మనిద్దరం. ఎక్కడా కనిపించలేదు. కొంచెం కూడా ఆలోచించదు. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. తను లేకుండా పోతే మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిందా? ఓరి భగవంతుడా, ఎక్కడున్నా కూడా తను అక్కడ బాగుంటే అంతే చాలు. అమ్మా జానకి, ఏంటి? ఓ పని చేద్దాం, అభి వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. వాళ్ళ నాన్నమ్మకి అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో, ఏం చెప్పగలం? ఫోన్ చేయి. అక్కడ అసలు అడగనే లేదు. ఇక నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయాను, దాహం కూడా వేస్తోంది. నేను ఒక సూపర్ మ్యాన్ కదా, అందుకే నాకు అలసటగా లేదు, నాకు దాహం కూడా వేయడం లేదు. మీరు ఇక్కడ కూడా ఎలా పోట్లాడగలుగుతున్నారు? సరే కానీ ఇక్కడ కూర్చొని పోట్లాడుకుందాం. నా ఉద్దేశం కూర్చొని విశ్రాంతి తీసుకుందాం, కానీ ఇక్కడ కూర్చుందాం కాసేపు. ఏమైంది? ఇది అడవి, మన ఇంట్లో సోఫా ఏం కాదు. నువ్వు ఇలా కూర్చోడానికి నెమ్మదిగా కూర్చోవాలి కదా. అరే ఏమైంది? ఏం లేదు, నేను బానే ఉన్నాను. పెద్ద టెర్మినేట్ లో పోజ్ కొట్టకు నువ్వు. దెబ్బ తగిలిన ఏదో నొప్పి లేనట్టుగా చూస్తున్నాను కదా నేను. అయ్యో నాయనో, మీరు పట్టుకున్న చోటి నొప్పిగా ఉంది. ఇక్కడ ఓ మై గాడ్, దీనికి కుట్లు పడతాయి. ఏంటి? నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇప్పుడే చేస్తాను. ఏం చేస్తారు? అడవిలో తినడానికి ఏమీ లేవు కదా, అందుకని నిన్ను వండుకొని తింటాను. నేను మసాలాలు తేవడానికి వెళ్తున్నా, వచ్చాక తింటాను నేను. ఇదెక్కడి నుంచి తెచ్చారు? హిమాలయాల నుంచి సంజీవని మూలికని తెచ్చాను. ఇది కేవలం ఒక అడవి ఆకు. మూలికేవి కాదు నాకు నయమైపోవడానికి. నువ్వు నీ నోరు మూసుకో, లేదంటే ఈ ఆకుని నీ నోట్లో కుక్కేస్తా.
కాల్ చూపించు. అయ్యో వద్దు. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనై దం 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం దం 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 ఈ క్వశ్చన్ తెలుసా? లోకంలో చాలా కష్టాలు కేవలం నోరు మూసుకుంటే తీరిపోతాయి. వందేళ్ళ అనుబంధం వెళ్దామా? రఘు ఇక్కడ చూడు, ప్రెగ్నెంట్ డ్రెస్ ముక్క. అంటే దీని అర్థం వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారు. మనం సరిగ్గానే వెళ్తున్నాం. పద కృష్ణ, అటువైపు వెళ్దాం. పద. పద. ఆలియా ఆయు ష్యూర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారా? అవును, ఎందుకు? లేదు, ఈ ప్లేస్ నాకు అంత సరిగ్గా అనిపించడం లేదు. యూర్ రైట్. వాళ్ళు ఏదో సరైన వాళ్ళేనట్టు. స్వీట్ హార్ట్ అలాంటి వాళ్ళు ఇలాంటి చోటు నుంచి ఆపరేట్ చేస్తారు. అర్థమైంది నీకు? పద. సరే అయితే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి అయినా అంత భయమైనప్పుడు నువ్వు నాతో పాటు ఎందుకు వచ్చావు? భయపడడం లేదు, కొంచెం కంగారు పడుతున్నాను అంతే. అది ఒకవేళ అభి నన్ను ఇక్కడ చూసాడంటే లేనిపోని సమస్య వస్తుంది. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. మరి ఆ విషయం నువ్వు ముందెందుకు ఆలోచించలేదు? ఇప్పుడే మనసుకు తట్టింది, ఇప్పుడే చెప్పాను. ఓకే ఫైన్, యు ఆర్ ఇంపాసిబుల్. ఇక్కడే ఉండు. తను ఆలియా ఏమైంది? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి కారులో ఎందుకు కూర్చున్నావు? ఓ యా యా యా, అక్కడేమో ఒక లేబర్ నన్ను గుచ్చి చూస్తున్నాడు, అందుకే నేను వెళ్ళి కార్లో కూర్చున్నాను. అయితేనా? వాడు ఎలా చూస్తున్నాడంటే ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిని చూడనట్టుగా. తెలుసా, కిడ్నాపింగ్ తో పాటు ఇంకొక కేసు కూడా కలిసిందంటే ఒక అమ్మాయిని ఒంటరిగా చూడు. లేదు, నాకు భయం వేసింది, అందుకే వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఎనీవేస్, నా సంగతి వదిలే, నువ్వు చెప్పు ఏంటి? ఇప్పుడు నాకు కూడా ఆకలేస్తోంది. ఇదేంటి ఎంత విచిత్రమైన అడవి. ఇక్కడ నేల మీద పళ్ళు కాస్తున్నాయి. అయ్యో తినకండి, ఏదైనా పక్షి తినేసి పడేసి ఉంటుంది. కనిపించట్లేదా? అక్కడ భూతం పిల్లని పట్టుకుని నిలబడింది. ఇది దెయ్యాల కొంప. నేను వద్దన్నాను, ఇక్కడికి రావద్దన్నాను, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి దయ్యాలన్నింటినీ నిద్రలేపావు. ఇప్పుడు ఆ దయ్యాలు మనల్ని తుక్కు చేసేస్తాయి, మన రక్తం తాగేస్తాయి. అయినా దయ్యాల చేతిలో చావడం కంటే మనం ఆ కార్పొరేటర్ చేతిలో చచ్చిపోతే బాగుంటుంది. ఆ దయ్యాల్ని